ముందుగా వేదిక టీవీ ప్రజలకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేవెళ్ళ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా, మోయినాబాద్ మండల్, పెద్దమంగళం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై వాళ్ళ అభిప్రాయం, అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారబోయే ఈ పెద్దమంగళం గురించి మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు సరస్వతి. ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తాం, గిదే కూలి నాలో చేసుకొని బతుకుతాం. అంతే. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? సంవత్సరం దాటిపోయింది కదా, మీ అభిప్రాయం ఏంటి? ఇక సంసారం లేక ఆయనకు కూడా అప్పులు ఉన్నప్పుడు మనకి ఏమంటే ఏమిస్తాడు? గ్యాస్ ఇస్తున్నాడు 500కు, పింఛన్లు వచ్చేళ్ళకి పింఛన్లు వస్తున్నాయి. మళ్ళీ ఏంది ఏడికైనా పోతే బస్ కిరాయి లేదు ఆడవిళ్ళకు, అంతే. కరెంట్ బిల్లు కూడా వస్తలేదు మాకు. ఈ ప్రభుత్వం మీకు మంచిగా అనిపించిందా రేవంత్ రెడ్డి? ఇక మంచిగా అంటే ఇక అందరు గట్లనే ఉంటారు. ఇప్పుడు ఆయన వచ్చినందుకు కూడా 5 సంవత్సరాలు చేయాలి కదా, ఇంకా 4 సంవత్సరాలు ఇంకా మంచిగా చేస్తారంట. ఇలాగో రేపు ఇస్తాడేమో. లేని వాళ్ళకి ఏమి ఇయ్యరు, ఉన్న వాళ్ళకి ఇస్తారు, భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు. మరి ఇంతకుముందు కదా 9 సంవత్సరాలు అప్పుడు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? మాకైతే ఏది రాలేదు ఇప్పటికీ. మాకు ఒక ఇల్లుకు రాలేదు, ఒక భూమి లేదు, మాకేది రాలేదు ఇప్పటికీ. ఆయన ఉన్నప్పుడు ఇయ్యలే, ఎవరు ఉన్నప్పుడు ఇయ్యలే. ఇంకొక గ్యాస్కో 400 వస్తున్నాయేమో, బస్కు పోతే 100 రూపాయలు, ఏడున్నడాన పోతే గది గ్యాస్కు అది కరెంటు తీసుకుంటలే వస్తుంది. సరే, థ్యాంక్స్ అమ్మ. సార్ నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్, పెద్దమంగళారంలో ఆర్ఎంపీ డాక్టర్. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుకుంటే? పాలన ఏమున్నది కానీ మాకు అది జియో అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అది సర్టిఫికెట్ ఇస్తామన్నారు, అది ఏం పాలన లేదు. డిఎస్ఎం వచ్చిన నుండి మాకు రైడింగ్ జరుగుతున్నాయి. అది ఆపాలని 19th ఉన్నది, మాకు ధర్నా ఉంది. అది ఏం చేస్తారో ఏమో తెలియదు. మరి ఇప్పుడు ఈ పెద్దమంగళం గ్రామాన్ని మున్సిపాలిటీ చేస్తా అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక మున్సిపాలిటీకి సాధనాలు అండి చెప్పాను. ట్రిపుల్ 1 జియో చేస్తాను. మున్సిపాలిటీ ఉంటే ప్రతి ఒక్క సమస్య చిన్న ఏదన్నా పర్మిషన్ కావాలన్నా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. విలేజ్ అయితేనేమో విలేజ్లోనే అన్ని చూసుకోవచ్చు. విలేజ్ సర్పంచ్ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఏమని చేయవచ్చు. ప్రతిదీ మున్సిపల్ ఆఫీస్ పోవాలి, ఆడ కరెక్ట్ రెస్పాన్సిబుల్ ఉంటుంది, అన్నీ రిస్కే ఉంటుంది. గ్రామ పంచాయత్ గ్రామ సర్పంచ్ ఉండడమే కరెక్ట్. రేవంత్ రెడ్డి గారి పాలన గురించి ఏం చెప్తారు? అలానే ఉంది, నడుస్తుంది కానీ ఏం కరెక్ట్ లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, జీరోకి వచ్చింది. రోడ్లు చక్కగా లేవు, రోడ్లు కరెక్ట్ లేక దునియా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక పరిపాలన నడిచేదే ఇది, అంతే. నీకు ఏముంటుంది, గరీబ్ వాళ్ళకు ఎలాంటి ఉపాధి హామీ లేదు. అన్నీ ఉన్నోళ్ళకి అంత ఉంది కానీ లేనోనికి లేనట్టే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు సంతోష. ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటాం. కూలి పని చేస్తుంటారు. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కాంగ్రెస్ టైంలో. ఏం లేదు, బతుకు మాకేది లేదు. ఇంకేం ఇస్తున్నాడు? అన్ని ఇస్తానే ఏవి ఇయ్యాడు. గ్యాస్ బుడ్లు ఇస్తానే అవి లేవు. ఇక కరెంట్ ఒకటి పిరి చేసిండు, బస్సులు ఒకటి పిరి చేసిండు. ఏం లాభం? లేని వాళ్ళకి ఇవ్వాలి. పింఛన్ లేదు మా ఆయనకు, మేము కూలి చేసుకొని బతకడు. ఇంకేం చేస్తాం? పొలం 7 గుంటలు ఉన్నది నాయన, ఏది లేదు. ఇక ఇల్లు ఉన్నది, రేకులు ఇల్లు. ఇంత ఇంకా రైతు బంధుకు అప్పుడు పడ్డాయి 2 మాటలో ఏమో 700 ఏమో. ఇప్పుడు ఏం లేవు. రుణమాఫీ జరుగుతుందా? ఇక రుణమాఫీ లేదు, మేము తెచ్చుకోము. మాకు రుణమాఫీ ఇస్తారు, ఇంకా భూమి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా ఊర్లోకి వచ్చి ప్రజల సమస్య తెలుసుకొని పరిశీలిస్తారా? రాలేడు. ఎప్పుడు వచ్చిండు ఇక్కడ? ఏం రాలే. ఓట్లప్పుడు వస్తారా? ఓట్లప్పుడు కూడా రాలేడు ఆయన. నమస్తే సార్. మీ పేరు సార్? గోపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం, కాళ్ళ నొప్పులు. ఇప్పుడు బిజీగా ఇంటికాడనే ఉంటారు. ఎలా ఉంది మన వ్యవసాయదారులకు రేవంత్ రెడ్డి గారి హయాంలో? ఈ చేష్టలకు చే వాళ్ళకు మంచిది. ఇప్పుడు ఏడాది పాలన గడిచిపోయింది కదా రేవంత్ రెడ్డి గారిది, ఎలా ఉందంటారు మరి ఆయన పాలన? ఇక నచ్చడానికి బాగానే ఉంటుంది. నన్నకి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిండు, హామీలు ఇచ్చిండు, బస్సు ఫ్రీ అంటారు. కొంతమంది ఫ్రీ పోతూనే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు, మంచిగానే ఉంటుంది. ఇక నచ్చని వాళ్ళు గిట్టనే బాగాలేదు, ఏమి ఇచ్చిండు. అంతకుముందు ప్రభుత్వం అట్లా చేసిన ఈ ప్రభుత్వం కూడా
చేస్తున్నారు. ఆయన కేసీఆర్ కూడా రుణమాఫీ చేసి 4 సంవత్సరాలకి ఇచ్చి ఈయన కూడా గచ్చిన సంవత్సరం దాకా ఎవరు ప్రభుత్వం మనం ఇప్పుడు చేస్తలేడని కాదు, చేస్తలేడు కదా ప్రభుత్వం కానీ ఎవరు వాళ్ళు పని చేసుకుంటూ పోతారు. ఇక్కడ అభివృద్ధి జరిగిందంటారా మరి గ్రామంలో? ఏం అభివృద్ధి ఈ రోజులన్నీ ఏడు అన్నీ అయిపోయినాయి. ఇక అభివృద్ధి అయితే ఏం లేదు. ఒకటి రుణమాఫీ, ఒకటి ఇక ఈ బస్ ఫ్రీ, ఇక ఆయన చేసింది ఇక గ్యాస్ ఒకటి అందరికి వచ్చినాయి. కొంతమందికి రానోళ్ళు రాలేదంటారు. ఇక గ్యాస్ అయితే మనకు రాలేదు, అది గ్యాస్ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. ఇక రాని వాళ్ళు బాధపడతారు, వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, అంతే ఉన్నారు. అందరికీ రాలేదు కానీ కొంతమందికి అయితే రాలేదు కూడా. రుణమాఫీ కూడా కొంతమందికి రాలేదంటారు, అది కూడా రాని వాళ్ళు ఇక గొడవ చేస్తూనే ఉంటారు. ఇక ఈ రోజులు అయితే మనకు ఏం బాగాలేవు. అయితే వచ్చిన సంది కూడా గత ప్రభుత్వం కూడా 9-10 ఏళ్ళు కూడా చేసింది, అది కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంకా సంవత్సరమే రోజులు అయితే అధ్వానంగా ఉన్నాయి. అది ఈ పెద్దమంగళారంని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని ఇప్పుడు కాళయాదయ్య గారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు లెటర్ రాశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక లెటర్ రాసింది మాకు రాసిండా, ఇక దానిపై మనం అంత పెద్దగా ఆలోచన చేయలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రాఘవ. ఏం చేస్తుంటారు సార్? చిన్నది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో? బాగుంది, బాగానే ఉంది. అలాగే ఇప్పుడు ఈ పెద్దమంగళారం గ్రామంని మున్సిపాలిటీగా మార్చుతారంటారు కదా, కాళయాదయ్య గారు సీఎం గారికి లెటర్ రాశారు, మీకు తెలుసా ఆ విషయం? తెలియదు. మున్సిపాలిటీగా మారొచ్చు అంటారు, అంటే మార్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఉంది అన్నారు కానీ ఇంకా తెలియదు పూర్తి. నమస్తే. మీ పేరు? రాములు. ఏం చేస్తుంటారు? కూర్చుంటే మెట్టిన పొద్దుపోక చేత కాదు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన గడిచి ఏడాది అయింది కదా, దానిపై నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంది? అన్నమాట ఎందుకు నిలబెట్టుకుంటలేడు? ఇప్పుడు 4000 అంటారు అని చెప్పి ఇస్తలేడు. ఇంకేంటి చెప్పి ఇస్తలేడు. ఎందుకు మరి ఆయన అట్లా ఇట్లెందుకు చేస్తున్నాడు? ఇవ్వాలే కదా మాట అన్నప్పుడు. గుళ్ళ మీద సత్యాలు తినే ఈ గుడితోడ ఆ గుడితోడ అని మేము అందరం తెలియక చేస్తుంది. అంటే తెలిసానే మాకు కాంగ్రెస్ మాకు ఇది, కానీ తెలిసిన కాంగ్రెస్ కేసాం, తెలియకున్నా కాంగ్రెస్ కేసాం. పెన్షన్లు ఎందుకు పెంచుతలేడు? ఇండ్లు అంటున్నాడు, ఇండ్లు ఎక్కడ కట్టిస్తున్నాడు? మాకు లేవు. మరి అవే గుడిసెలాలు ఉండాలి. ఇవ్వాలి. ఆయన కూడా అన్నమాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు. 3 ఎకరాల భూమి అన్నాడు, ఏం లేదు. డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఏం లేదు. ఒకటి పెన్షన్ అన్నాడు, పెన్షన్ అవి మమ్మల్ని కొట్టి మననే వేస్తారు కదా వాళ్ళు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ భూములు అమ్ముకొని అయితే ఇస్తలేరు కదా. మరి మాకి ఇచ్చినందుకు ఇప్పుడు ఫోన్లో 200 ఒక్కపారి 20 రూపాయలు పెంచండి. ఎక్కడికెళ్ళి చేస్తాం మేము? మరి ఇప్పుడు ఈ ఊరిని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేయాలంటున్నారు కదా, దానిపై నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం మున్సిపాలిటీ వద్దు. మున్సిపాలిటీ అయితే ఆగమైపోతుంది. ఇటనే ఉండాలి, ఇటనే నడవాలి. ఏ ప్రభుత్వమో ఎవరైనా ఇళ్ళకి వెళ్ళారు కానీ ఇవ్వాలి. ఇటనే ఉండాలి. గ్రామం ఇటనే ఉండాలి. ఏం చేస్తారు? ఏ చేత కాకుండా అయినాక అడిగే కూర్చుంటాం. ఎలా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కానీ నీ అభిప్రాయం ఏంది? ఇక ఆయన కుప్ప చేసిపోయిండు కేసీఆర్. ఇక పాయంగాలు కొడతాడు, పిడుగులు ఇడిస్తాడు, మాటలు ఇడుస్తాడు. ఇక ఇప్పుడు ఈ మాట ఎడికెళ్ళిస్తాడు. ఆయన కుప్ప చేసిపోయిండు, ఈయన తెరిపాలి అంతేనా? ఇక 4000 పెన్షన్ అన్నావు, నువ్వు 4000 ఇవ్వవు, నువ్వు అది ఇవ్వవు, ఇది ఇవ్వ అంటే ఇంకేడికెళ్ళిస్తాడు? ఏడ భూములు కొనేసుకున్నారు. ఈడిచేడు అజినాలు చూడిపోరేవా హరీష్ రావు ఎంత కొన్నాడో. వాళ్ళ అల్లుంది, ఆయనది, ఆయన కొడుకుది. అవే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కొట్టి పెట్టుకున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే 9 సంవత్సరాలు? ఏముండే వాడిని ఎలక ఊళ్ళు భూములన్నీ అమ్ముతుండాడు. ఇప్పుడు ఎలక పొట్టకింటికే చదువుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వమే థ్యాంక్ యూ. గ్యాస్ ఉచితం లేదు, కరెంట్ ఉచితం లేదు, ఏది ఉచితం లేదు. అన్న 2000 లేవు, ఏం లేవు. అంతే ఉంటుంది అంత. ఆయన అన్న పనులు ఒక్కటి కూడా చేయట్లే. నీళ్ళు కూడా సరిగ్గా రావట్లే. నీళ్ళు లేవు. ఆయన అన్న పనులే సరిగ్గా లేవు, ఏ ఒక్క పని సరిగ్గా లేదు. అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. 2000 ఇస్తాము అనాథలకు అన్నాడు.
పింఛన్లు ఇచ్చేటోళ్ళకు 3000 అన్నది 2000 ఇస్తున్నాడు. గుడ్డోళ్ళకు ఏది లేదు. ఆయన చేసిన పనులు ఒక్కటి మనకు గెలిచి కూడా వేస్ట్ అయిపోయింది. అన్ని పిరం అయిపోయినాయి. కూరగాయలు పిరం అయిపోయి, నూనె పిరం అయిపోయింది, అన్ని పిరం. ఫ్రీ పెడితే ఏం లేవు, ఆడవాళ్ళు కొట్టుకుంటారు బస్సులలో. కొట్టుకొని ఒకరోజు చచ్చిపోతారు కూడా. ఏం లాభం పెట్టి? ఏమన్నా లాభం లేదు, ఏం లాభం ఆయన చేసింది. ఆయన దీపోయిన పికర్ లేదు. మాకైతే ఆయన మీద అస్సలు ఇష్టం లేదు. పెట్టి ఏం లాభం ఉంది? మనుషులు చిన్న చిన్న లేడీస్ చచ్చిపోతారు. ఎవరు అడగాలి? అండ్ లేని వాళ్ళకి ఎవరికైనా సాయం చేస్తాడు, ఎవరికి ఏం సాయం కూడా చేస్తలేడు కదా. ఏం లాభం లేదు ఆయన. మాకు ఆ కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. మరి ఇప్పుడు ఇది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తా అంటారు కదా మంగళారంని, పెద్ద మంగళారంని, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మారిస్తే ఏం చేస్తాడు? మార్చినా ఏం లాభం లేదు. మార్చినా ఒకటే, మరొకటి ఒకటైనా ఏం మార్చినా వేస్తే. జీతాలు వెళ్ళే వాళ్ళకి ఇప్పటి వరకు ఆయన ఎక్కించని జీతాలు వెళ్ళలేవు, అడుక్కొని తింటారు వాళ్ళు. మరి జీతాలు అని ఇవ్వాలి కదా, జీతాలు కూడా లేవు వాళ్ళకు. ఊడ్చిది పోయిరే అయిపోయి ఎవరం ఇస్తాం? గవర్నమెంట్ ఉందని మేము ఇస్తలేము. 10-20 మేము ఈయనకి కూడా ఇస్తలేము. మళ్ళీ వాళ్ళకి జీతాలు కావాలి, వాళ్ళకి జీతాలు లేవు, ఏం లేవు. వాళ్ళకి జీతాలు మంచిగా పర్ఫెక్ట్ ఇచ్చి అంతా నీట్గా చేస్తే అప్పుడు మేము దాన్ని అది చేస్తాం. సరే, థ్యాంక్ యూ అండి. ఏం చెప్పు నువ్వే చెప్పు. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం? ఏమి లేదు బిడ్డ, ఆయన చేసింది ఏం అవసరమే లేదు, ఏది చేసింది లేదు, ఏది చేసింది లేదు. ఆయన చెప్పింది గిసంటి వాళ్ళకి ఇస్తా అన్నాడు, మా ఆయసంటి వాళ్ళకి ఎక్కువ అని గిసంటి వాళ్ళకి ఇస్తా అని అన్నాడు. ఏమీ లేదు, ఆయన ఇచ్చింది చేసింది ఏం లేదు. ఆయన వేస్ట్ పనులు అన్నీ, ఆయన చేసే పనులన్నీ. ఇన్నిండ్లు కూలగొట్టుడు, అవి చేసుడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకు 2000 ఇస్తానే, ఏదైనా మాట చెప్పొక్క ముచ్చట. ఇప్పుడు పింఛని 4000 ఇస్తానే, బస్సు ఎవడు వర్త పెట్టమన్నాడు? అట్లా చెప్పు. బస్సు కిరాయితో మనుషులు కొట్లాడి చచ్చిపోతున్నారు. అట్లా ఏం లాభం? సొమ్ములు పోతున్నాయి, బస్సులు ఎక్కజాలక సొమ్ములు పోతున్నాయి. మాయసుట్టలం అయితే ఎక్కనికే కూడా రాదు. ఇంకేం చెప్పాలి బిడ్డ? దొంగతనాలు జరుగుతున్నాయి. ఆయన ఎక్కే ముద్దారకం లేదు మాకు. అని బస్ కిరాయి పెంచమాను, ఇంకేదన్నా తక్కువ చేయమా. బస్ కిరాయి బస్ కిరాయి లేక ఇంట్లో నాది కూడా పోతున్నది. ఏం మంచిగా లేదు బిడ్డ అయినది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల మధ్యలోకి వచ్చి వారి సమస్య తెలుసుకుంటారా? కాళీ యాదయ్య గారు ఇక కాళ్ళే ఆదాయని మా దగ్గర తీయనే వద్దు, తీయనే వద్దు. ఆయన వాడిని వచ్చినా కానీ కొడతాం మేము. కాళ్ళే ఆదాయ ఇస్తే స్కూల్లో చూడిపో బిడ్డ ఎట్లున్నదో. లేని వాళ్ళు ఏం చదువుకుంటారు బిడ్డ? ఏడు ఆడ ఈ చెత్త కూడా వాళ్ళ ఇంట్లో తిని ఉడుస్తున్నారు, చచ్చిపోతున్నాం. ఏం సింగారం లేదు అయినది. 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తారు జీతాలు. ఏమి మంచిగా లేదు అయినది మాకు. కాళ్ళే ఆదాయ శుద్ధి తీయొద్దు మాకు ఇక్కడ, కానీ కాళ్ళే ఆదాయ శుద్ధి తీయొద్దు ఇది ఇక్కడ మాది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చేగూరి పాండుగౌడ్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎలా ఉంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం బాగోలేదు ఇప్పుడు. మరి ఎలా ఉందంటే అక్కడ ఫ్రీ బస్సులు పెట్టినందుకు మేము బతకలేకపోతున్నాం ఇక్కడ. ఎంత వస్తుండే గిరాకీ? ఇప్పుడు ఎంత వస్తుంది అంటే ఇప్పుడు మ్యాక్సిమం 60% తగ్గింది మాకు. ఇప్పుడు 100% నడిచేది, దాంట్లో 60% తగ్గి 40% నడుస్తుంది ఇప్పుడు మాకు. ఇక్కడ అభివృద్ధి కూడా ఏం జరగలేదంటారు? ఇప్పటి వరకు 3 సార్లు కాళ్ళ యాదయ్య గారు గెలిచారు. ఇప్పటి వరకు ఏడ కూడా చీమంత పని చేసినవాడు కాదు ఇప్పటి వరకు. ఏం అభివృద్ధి లేదు అసలు. ఇంతకుముందు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు వీళ్ళు కూడా చేశారు, వాళ్ళు కూడా ఏం అభివృద్ధి చేయలేరు. ఇతనైనా చేస్తాడేమో అని చెప్పి ఆశతో 3 సార్లు గెలిపించాము, అతను కూడా ఏం చేయలేడు ఇప్పటి వరకు. థ్యాంక్స్ అండి. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎలా ఉంది మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన? బాగుంటుంది అనుకొని మార్పు కోరుకున్నాం. కావాలని ఓట్లు కూడా మేము వచ్చిన ప్యాసింజర్తో కూడా కావాలని వేయించినాం. అది ఇది చేసి వస్తే బాగుంటుంది కదా, ఈయన 10 సంవత్సరాలు చేసిండు, ఈయన కొద్దిగా వస్తే మాకు ఏదైనా ఉంటుంది అనుకుంటే ఏం లేదు. మా ఆటోలో మమ్మల్ని మాత్రం చాలా కక్ష, మా మీద చాలా ఆటో డ్రైవర్ మీద మాత్రం కక్ష కట్టినట్టు అయిపోయింది మాకు. ఫ్రీ బస్ ఒకటి, ఇప్పుడు గట్టినో 500-400 కిరాయి సిటీ పోతుంటాం. డీల్ బండ్ రావద్దు, డిస్ట్రిక్ట్ బండ్ రావద్దు, అది రావద్దు అని మరీ ఘోరం అయిపోయింది. మరీ మా బతుకులు మరీ ఆటోలు అమ్ముకొని పార పని పోదామని కూడా సరిగా పని కూడా సరిగా దొరకలేదు. మార్పు వస్తే ఏదైనా అవుతుంది మంచిగా అనుకున్నాం, కానీ ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన అంతే మాకు ఏం. ఇంతకుముందు కేసీఆర్ గారిది ఎలా ఉంటుంది?
ఏమున్నా మా దాకైతే ఏం రాలేవనుకో, కానీ ఎంతో మాకు ఆటోలో దానికి మాత్రం మా వాళ్ళకి చెప్తున్నాం, మా ఆటో వరకు చెప్తున్నాం, కానీ అంత టైట్ ఏం లేకుండే. కేసీఆర్ హైదరాబాద్ పోతుండే మోస్తుండే, కొద్దిగా మాకు ట్యాక్సీలు కూడా కొద్దిగా తక్కువ చేసినాయి. ట్యాక్సీ మొత్తం బంద్ చేసిన ఆటోకు అప్పుడు ట్యాక్సీ అనేది అదొక మాకు మేలు చేసిన ఒకటి. కానీ ఈయన వస్తుంది కదా మార్పు ఇంకేం మంచిగా చేసినామనుకుంటే మరీ మా మీద కక్ష కట్టి ఇట్లా అయిపోయింది. మాది కక్ష కట్టినట్టు అయిపోయింది ఆటో డ్రైవర్ల మీద మాత్రం. ఎవరికి ఏం చేసినా కానీ మా ఆటోల మీద మాత్రం కక్ష కట్టిన రేవంత్ రెడ్డి సార్. అది ఎందుకు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తూ ఉంటారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దానికి మనకు అంత ఐడియా ఏం లేదు సార్. థ్యాంక్ యూ. ఏంటంటే పొలాలు ఏం లేవు అట్లా దాని ఐడియా మాత్రం అంత ఏం లేదు.